బిగ్ బాస్. ఈ షోకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పాపులారిటీ ఉంది. అయితే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే అంటే కొన్ని ప్రధానమైన ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఈ బిగ్ బాస్ షో అనేది ఇప్పటికీ రన్ అవుతుంది. అయితే మరి మన తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో మన తెలుగులో బిగ్ బాస్ స్టార్ట్ అయింది. అంతకుముందే కొన్ని ఇండస్ట్రీస్‌లో హిందీ ఇండస్ట్రీలో గానీ, కన్నడ ఇండస్ట్రీలో గానీ ఇలా తెలుగులో స్టార్ట్ అవ్వకముందే అంతకుముందే బిగ్ బాస్ షోస్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ బిగ్ బాస్ షో 2017లో స్టార్ట్ అయినప్పుడు అంటే ఆ ముందు వస్తున్న ప్రమోషన్స్ కానీ అవన్నీ చాలా హైప్ పెంచాయి జనాల్లో. అసలు నిజంగా బిగ్ బాస్ అంటే ఎలా ఉంటది? ఏంటి? అంటే అప్పుడు హాలీవుడ్‌లో ఈ కాన్సెప్ట్ ముందే ఉందని మనలో చాలా మందికి తెలీదు. అంటే కొంచెం నేషనల్ మీడియా కొంచెం ఇది హిందీ కాంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక బిగ్ బాస్ అనేది ఒక ఐడియా ఉంటది. కానీ ఓన్లీ రీజనల్ ఛానెల్స్ చూసే వాళ్ళకి అంత ఐడియా ఉండేది కాదు. అప్పుడు ఈ బిగ్ బాస్ ఆ హైప్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ సీజన్ 2017లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సీజన్ అప్పుడు నిజంగా ఒక హైప్ అనేది మామూలుగా లేదు అప్పుడు. అప్పుడు ఆ ప్రమోషన్స్ కానీ అంటే జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ప్రమోషన్స్ అనేవి చాలా హైప్ వచ్చాయి ఆ టైంలో. అయితే ఇప్పుడు రీసెంట్‌గా హైప్ అయితే పెంచుకుంటున్నారు. మెయిన్‌లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే సో ఈ సీజన్‌లో ఆ లోగో ఇంట్రొడ్యూస్ చేసిన ఆ విధానం గానీ, అయన్నీ నాకు కొంచెం బాగా నచ్చింది. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ సీజన్ అప్పుడు ఎలాంటి హైప్ వచ్చిందో ఈసారి కూడా కొంచెం అలాంటి హైపే వచ్చింది. అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా కొంతవరకు రివీల్ చేసేసారు. చాలా వరకైతే వచ్చేసింది. మరి నిజానికి ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే తెలుసుద్ది నిజంగా ఎవరెవరు కన్ఫర్మ్‌గా వస్తున్నారని. కొంతమంది వరకైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. అయితే జనరల్‌గా బిగ్ బాస్ షోకి ఎవరెవరు వస్తారంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు గానీ, లేదా కాంట్రోవర్సీస్‌లో ఇరుక్కున్న వాళ్ళు గానీ, అంటే షో స్టార్ట్ అయ్యే ముందే కాంట్రోవర్సీస్‌లో ఇరుక్కున్న వాళ్ళు గానీ, వీళ్ళే ఎక్కువగా వస్తుంటారు. సో, ఈసారి కూడా అంతే. అండ్ ఒక ఆర్‌జే ఉంటారు ప్రతి సీజన్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఒక అన్‌నోన్ ఫేసెస్ అంటే పెద్ద తెలియని ఫేసెస్‌ని కూడా ఒక్కోసారి బిగ్ బాస్‌లోకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, అలా ఈ సీజన్‌లో కూడా అంతే. అయితే ఈ సీజన్‌లో కూడా రీసెంట్‌గా ప్రిజమ్ పబ్ ఇష్యూలో ఈ కాంట్రోవర్సీలో ఇరుక్కున్న కల్పిక గణేష్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఉందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి. అంటే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గత కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాని కుదిపేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూలో ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో అలేఖ్య చిట్టి సిస్టర్స్‌లో రమ్య అనే ఆవిడ కూడా ఈ సీజన్‌లోకి అడుగు పెడుతుందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బంచిక్ బబ్లు గానీ అండ్ జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ గానీ సో వీళ్ళు కూడా ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని ఒక టాక్ అయితే వినిపించింది. మరి చూడాలి ఈ సీజన్ స్టార్టింగ్‌లో మరి ఎవరెవరు వస్తారో చూడాలి. అండ్ అంతకుముందు కూడా ఈ సీజన్ హోస్ట్‌గా ఇంకా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చన్నారు. బట్ ఈ ప్రోమో నాగార్జునతో ఈ ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత ఇంక అందరూ ఇంకా నాగార్జుననే ఉంటారని ఫిక్స్ అయిపోయారు. లేదా అంతకుముందు వరకు బాలకృష్ణ గానీ లేదా విజయ్ దేవరకొండ గానీ ఉంటారని అనుకున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మనకి నాగార్జున అనే పేరు వినగానే గుర్తొచ్చేది ఏంటంటే కూలీలో ఈ బ్యాక్ షాట్ అనమాట. సో ఇలా హెయిర్‌ని అంటున్న ఈ షాటే మనకి ఎక్కువగా గుర్తొస్తుంటది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పబ్లిక్ పల్స్. సో పబ్లిక్ ఏది ఇష్టపడతారో సో వాళ్ళు అదే చేస్తారు కాబట్టి ఈ ప్రోమోలో కూడా అదే చూపిచ్చారు. అయితే సో ఈ సీజన్ ఎలా ఉండబోతుందనేది చాలా ఎక్సైటింగ్‌గా అయితే అనిపిస్తుంది. అంటే ప్రతి సీజన్‌లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. మరి ఈ సీజన్‌లో ఎలాంటి కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారనేది మనం ఇంకా వేచి చూడాలి. అయితే దీనికి వ్యూయర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. అంటే ఫస్ట్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పాపులారిటీ అలానే ఉంది. చూడాలి మరి. సో ఈ సీజన్ మిగతా సీజన్స్ కన్నా ఏమన్నా విభిన్నంగా ఉండబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.